అంటే ఇందాక మీరు అన్నారు ఏదైతే ఖమ్మం జిల్లా గురించి, దానికి పేదవాళ్ళు ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఉంది సార్ అక్కడ పోలీసులు. అండ్ అక్కడ జర్నలిస్ట్ మాట్లాడడానికి వెళ్తే అదే జర్నలిస్ట్ రఘు గారిని కావచ్చు, వెంకట్ గారిని అరెస్ట్ చేయడం చాలా వరకు సెన్సేషన్ అయింది సోషల్ మీడియాలో. ఏమంటారు దాని గురించి? అదేమనంటే కనుక ప్రివెంటివ్ అరెస్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. అంటే శాంతి భద్రతల్ని కాపాడే విధానంలో భాగంగా మేము ముందస్తు అరెస్టులు చేస్తాము అని చెప్పి పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఈరోజు రాజకీయ నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని ప్రివెంటివ్ అరెస్టులు చేయడం చూసాం, కానీ జర్నలిస్టులు చేయడం ఏంటండి? జర్నలిస్టులు చేయడం ఏంటి? మన తొలి వెలుగు రఘు రాజకీయ నాయకుడా? ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కండవ కప్పుకున్నాడా? ఎందుకు అరెస్ట్ చేయాలి? ఒక జర్నలిస్ట్ యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటి? మీరున్నారు ఈరోజు కెమెరా పట్టుకుని, ఒక మైక్ పట్టుకుని మీరు ఈరోజు ఫీల్డ్లోకి వెళ్తున్నారు అని అంటే కనుక ప్రజా గొంతు కదా. ప్రజల యొక్క బాధల్ని, వాళ్ళు వ్యక్తపరిచేటువంటి ఒపీనియన్స్ని ప్రపంచానికి చూపించడానికే కదా మీరు మీ బాధ్యత చేసేది. మిమ్మల్ని ఆపడం ఏంటి? సో ఎంతటి దౌర్భాగ్యమైన చర్య. ఈరోజు సుప్రీంకోర్టు పదే విషయం చెప్పడం జరిగింది, ఒకే విషయాన్ని. ఆర్టికల్ 19లో స్వేచ్ఛగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళేటువంటి ప్రాథమిక హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది అని చెప్పాలి. అదేవిధంగా ఆర్టికల్ 21లో రక్షణ హక్కు అనేది కల్పించడం జరిగింది. ఈరోజు ప్రెస్, మీడియా ఆర్టికల్ 19లో మీ యొక్క గళం ప్రజల యొక్క బాధలు వినిపించడానికి, చూపించడానికి చేస్తున్నటువంటి చర్య ఇది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు హెచ్యు యూనివర్సిటీ మనం తీసుకుందాము. అక్కడ టిఎస్ఐఐసికి టీజీఐఐసి ప్రభుత్వం భూములు బదలాయించడం జరిగింది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి. దానికి సంబంధించి అక్కడ అంతకు ముందు ఇదంతా ఖాళీగా ఉండే, దాని తర్వాత చెట్లు పెరిగినాయి, కొన్ని జంతువులు కూడా దీంట్లోకి వచ్చినాయి. ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించింది, యూనివర్సిటీ కాదు అని చెప్పని ప్రభుత్వ వాదన కింద చూపించి దాన్ని వేలం వేయడానికి సిద్ధమైతే సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందించింది ఏంటి అనేది మనందరికి తెలిసిన విషయం. ఆ విషయంలో కూడా ప్రజా సంఘాల నుంచి, విద్యార్థుల నుంచి నిరసన గళం వెల్లువెత్తితే వాళ్ళని కూడా తొక్కడానికి ప్రివెంటివ్ అరెస్టులు, పోలీసు వచ్చి అరెస్టులు చేయడం జరిగింది, లాఠీ చార్జీలు చేయడం జరిగింది, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఏం జరిగింది? అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో స్టూడెంట్స్ గెలిచారు. ఈ రోజు ఖమ్మం జిల్లాలో భూములు తీసుకొని లాక్కోవడానికి మిగిలిన జిల్లాల నుంచి కూడా 4-5 జిల్లాల నుంచి పోలీసుల్ని మోహరించి ప్రజల్ని భయాందోళనకి గురి చేసి ఆ భూములు గుంజుకోవడం జరుగుతుంది. ఈ రోజు నేను చెప్తున్నాను ప్రభుత్వానికి, మీరు ఇంత దిగజారుడు పనులకి ఎందుకు పాల్పడుతున్నారు? ప్రజల మీద, సామాన్య ప్రజల మీద మీ యొక్క దురహంకారాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు? మొన్నటికి మొన్న సేవాలాల్ జయంతి రోజు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? ఎస్టీ సోదరులకి ఇవ్వడానికి మా దగ్గర భూములు లేవు, దయచేసి భూములు అడగొద్దు అని చెప్పని అంటున్నారు. ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా అగ్రకులాలకి మాత్రమే కొమ్ము కాస్తాయని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్తాను. కానామేట్, శేర్లింగంపల్లి మండల్, రంగారెడ్డి జిల్లా. అంటే హైటెక్ సిటీ నుంచి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ మీకు యశోద హాస్పిటల్ ఉంటది, దాని పక్కన అనమాట. అదంతా కానామేట్ కిందకి వస్తుంది. అక్కడ కాపు కులానికి, కమ్మ కులానికి, వెలమ కులానికి, బ్రాహ్మణ కులానికి ఒక్కొక్క కులానికి 6.5 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు చాలా తక్కువ రేటుకి, పల్లీల రేటుకి. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఎకరాల 25 గుంటల భూమిని కానామేట్లో, శేర్లింగంపల్లి మండలంలో, రంగారెడ్డి జిల్లాలో కేవలం 700 రూపాయలకి అంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో ఏదైతే గనక ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఉన్న ఒక 4-5 ఐఏఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి 700 రూపాయలు తీసుకోవడం జరిగింది. కేవలం 700 రూపాయలు తీసుకోవడం జరిగింది 6 ఎకరాల 25 గుంటల భూమిని. సార్ ఇంత పెద్ద సిటీలో 700 ఏంటి సార్? అసలు నేను చెప్తున్నాను. మళ్ళీ ఆ జీవోని లోపల రాయడం జరిగింది. ఆ విధంగానే కమ్మ కులానికి, వెలమ కులానికి, బ్రాహ్మణ్ కమ్యూనిటీ కూడా ఇవ్వడం జరిగింది అంతే రేటుకి. దానికి సంబంధించి నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు గురుకులాల పేరుతోటి ఈ రోజు హాస్టల్స్ లో ఉంటే, ఆ హాస్టల్స్ అన్ని కూడా అద్దె భవనాల్లో జిల్లాలకి దూరంగా అడవుల్లో పాములు, ఎలకలు, సరైన వసతులు లేక దోమలు పడి ఉంటున్నారు. మీరు మాత్రం అగ్రకులాలకి ఇక్కడ ఈ రేట్లు ఇవ్వడము చట్ట వ్యతిరేకము, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కి విరుద్ధము అని చెప్పని పిఏలేసి వాటిలో అన్ని కులాలకు ఇచ్చినటువంటి భూముల మీద స్టే తీసుకురావడం జరిగింది.
నేను. సో మరి ఆ భూముల గురించి ప్రభుత్వము ఇప్పటి వరకు స్టడీ సపోర్ట్ చేయడం లేదు. ఎందుకని సార్? ఎందుకు అనంటే కనుక ఇంతకుముందు నేను చెప్పాను, అగ్రకులాలకు సంబంధించి అన్ని ఆర్థిక లావాదేవీలు ఉంటాయి, ఓటు బ్యాంకు లావాదేవీలు ఉంటాయి. ఈరోజు కింద స్థాయి వ్యక్తికి బహుజనులు అంటే ఏముంది? ఈరోజు పై స్థాయి వ్యక్తులకి ఏముంది? 2,000 3,000 పడేస్తే వాడే ఓటేస్తాడని చెప్పని. అసలు ఎక్కడ ఉంటున్నాం సార్ మనం? అంబేద్కర్ గారు చెప్పినట్టు ఆల్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అని చెప్పారు. అసలు ఈ స్టేలు మీరు తీసుకురావడం ఏంటి? ఈ కులం అని డిఫరెన్సియేషన్ ఏంటి? భారతదేశంలో ఉన్నామా సార్ అసలు మనం? మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? ఇప్పుడు నేను స్ట్రైట్ క్వశ్చన్ ఇచ్చాను, నేను స్టేట్ తీసుకుని వచ్చాను, నాకేం అవసరం? ఇంకో విషయం తెలుసా మీకు? సర్ప్రైజ్ వెక్టర్, నేను కూడా అదే కులానికి సంబంధించిన వ్యక్తిని. సీరియస్లీ నాకేం అవసరం? అలా చేసినందుకు నన్ను కుల బహిష్కరణ చేశారు. నన్ను ఇప్పుడు కులంలోకి రానియరు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, నన్ను కుల బహిష్కరణ చేశారని చెప్పని. సో ఆబ్వియస్లీ కలెక్టర్ కూడా మేనేజ్ చేశారు, డైరెక్ట్ ఓపెన్ గా చెప్తున్నాను. సో ఏం చెప్తారు చెప్పండి? ఇది జరిగి కూడా 2024 ఫిబ్రవరిలో జరిగింది, స్టే ఇచ్చింది హైకోర్టు. సారీ 2025లో ఇవ్వడం జరిగింది. చెప్పండి ఇప్పుడు ఏం చెప్తారు? అసలు కులం వాళ్ళు మతం నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది వింటే. కులాలకు ఇవ్వడానికి సిటీ నడిబొడ్డులో 20 ఎకరాలు 30 ఎకరాలు ఆ ప్రభుత్వానికి భూములు ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి కూడా కనిపిస్తున్నాయి అవన్నీ. కోర్టులో వాళ్ళు ఎటువంటి మళ్ళీ బ్యాక్ తీసుకోవడానికి, రికవర్ చేసుకోవడానికి ఎటువంటి కౌంటర్స్ కానీ అటువంటి ప్రయత్నాలు కానీ చెయ్యరు, ఎందుకంటే వాటి జోలికి వెళ్ళరు. అదే బహుజనులకు సంబంధించినటువంటి భూములకి అయితే కనుక మా దగ్గర భూములు లేవని అంటారు. ఖమ్మానికి సంబంధించి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఖమ్మంలో ఆ విధంగా పోలీసులను పంపించి ఆ భూమి లాక్కోవడం ఏం అవసరం? ఇటువంటి భూములు కోకొల్లలుగా ఉన్నాయి. ఇంకో విషయం చెప్పనా, ఈ రోజు హైడ్రా అనే వ్యవస్థ పెట్టారు. కమిషనర్ రంగనాథ్ గారు ఏం చెప్తున్నారు? ప్రతిరోజు మీరు పేపర్ ఓపెన్ చేయండి, ఈ రోజు 1,500 కోట్ల భూమి సేవ్ చేశా, 5,000 కోట్లు, 10,000 కోట్లు. ఒక ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన ర్యాంక్స్ వస్తాయి కదా టీవీల్లో, 1 2 3 4 అనుకుంటా, అలాగా 500 1,500 2,000 5,000 10,000 అని చెప్పని. మరి ఈ భూములన్నీ ఏమైతున్నాయి? వాల్యుయేషన్ చేస్తున్నారు కదా, చెరువులు కూడా వాల్యుయేషన్ కడుతున్నారు కదా. అంటే మీకు ధనదాహం తీరట్లేదా? ఎందుకు సామాన్య ప్రజల దగ్గరికి మీరు వెళ్ళాలి? వాళ్ళు ఏం పాపం చేశారని చెప్పి వెళ్ళాలి? వాళ్ళ గొంతుకు వినిపిస్తానంటే కనుక జర్నలిస్టుల మీద మీరు ఉక్కుపాదం మోపుతారా? కాదు కూడదు అని అంటే కనుక బట్ట కలిసి మీదేస్తారు. ఒక పార్టీ తరపున ఒక ఛానల్ క్రియేట్ చేసి ఒక డమ్మీ క్యాండిడేట్లు పెట్టి జర్నలిస్టుల మీద బట్ట కలిసి మీదేస్తారు. సార్ అక్కడ కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? చాలా వరకు అందరూ డిజిటల్ మీడియాలో వెళ్ళారు తప్ప శాటిలైట్ వాళ్ళు ఒక్కరు కూడా అక్కడ కనిపించలేదు. ఎందుకంటే ఈ రోజు మీరు ఉన్నారు, గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వాల నుంచి INPR డిపార్ట్మెంట్ నుంచి, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్క శాటిలైట్ మీడియాకి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి యాడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్? ఒకవేళ ఏ ఒక్క శాటిలైట్ మీడియా అయినా కూడా ఈ రోజు అటువంటి సంఘటనల్ని టెలికాస్ట్ చేస్తే, పబ్లిష్ చేస్తే యాడ్లు ఇస్తారా? యాడ్లు కట్ చేస్తారు, కత్తిరేస్తారు. గత ప్రభుత్వంలో, BRS ప్రభుత్వంలో ఇటువంటి దుశ్చర్యలు చాలా జరిగినాయి. ఎన్నో పత్రికలకి యాడ్లు ఇవ్వకపోవడం, ఎన్నో మీడియా ఛానల్స్ యాడ్లు ఇవ్వకపోవడం కూడా జరిగింది. సో అదే మోడస్ ఆపరెండిని ఈ ప్రభుత్వం కూడా తీసుకుంటది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది మీడియా ఛానల్స్ అన్ని కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కదా పనిచేస్తున్నాయి. మన సింగరేణి వివాదం ఏంటి మనందరికి తెలిసిన విషయమే కదా. ఒక ప్రముఖ శాటిలైట్ ఛానల్ కి సంబంధించినటువంటి జర్నలిస్టుల్ని అరెస్ట్ చేశారు తప్ప చైర్మన్ ఎందుకు చేయలేదు? చైర్మన్ డెస్క్ లో వచ్చిన న్యూస్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? చైర్మన్ ఎందుకు ఈ యొక్క వివాదంలోకి వచ్చాడు, ఇటువంటి న్యూస్ ఎందుకు టెలికాస్ట్ చేశాడు అని చెప్పని ABN ఆంధ్రజ్యోతి RK రాధాకృష్ణ గారు చెప్పారుగా. ఎందుకు అంటే కనుక NTV చైర్మన్ గా అల్లుడికి సంబంధించినటువంటి అంశం దీంట్లో ముడిపడి ఉంది, దానికి సంబంధించి కోమటిరెడ్డి గారు అడ్డుపడుతున్నారని చెప్పానని ఇవన్నీ చెప్పారు కదా. సో వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి ఇవన్నీ ఎందుకు? వాళ్ళు ఎందుకు టెలికాస్ట్ చేస్తారు? ఎందుకు వెళ్తారు? మీలాంటి డిజిటల్ మీడియా మిత్రులు వాళ్ళు వెళ్తే ఈ విధంగా అక్రమ అరెస్టులు చేస్తారు, తొక్కి పెడతారు. ఏం చేస్తారు పాపం? టెలికాస్ట్ చేస్తే కోర్టులకు వెళ్ళి ఎక్స్పర్ట్ ఆర్డర్లు తీసుకుని వచ్చి ఈ న్యూస్ టెలికాస్ట్ చేయొద్దు అని చెప్పని తీపిస్తారు. ఆర్థిక బలం ఉంది, అధికార బలం ఉంది, రాజకీయ బలం ఉంది, ఏదైనా చేస్తాం. ఈరోజు ప్రజలు అంటున్నారు ఇటువంటి ప్రభుత్వాన్ని మేము గెలిపించింది అని చెప్పని ఏడుస్తున్నారు. ఈరోజు హైడ్రాని వ్యవస్థ పెట్టారు. అంటే భూధన దాహం కోసం ప్రభుత్వం ఎంతకు దిగజారుతుందో ఒకసారి చూడండి. హైడ్రాని పెట్టారు, శాంపుల్కి నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ కూడా కొట్టారు. దాని తర్వాత ఏ రాజకీయ నాయకుడిది కానీ, ఏ పారిశ్రామికవేత్తదైనా కూడా కూల్చారా? పాలసీ మారిపోద్ది. అదే కింది స్థాయి వ్యక్తులది, గాజుల రామారావు తీసుకుంటారా, సున్నం చెరువు తీసుకుంటారా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, పేదలది మాత్రం కూల్చేస్తారు. ఏమి అనలేరనా ఎట్లా సార్? మరి ఏం చేస్తారు? చెప్పండి. హైకోర్టుల దాకా న్యాయం కోసం పోరాటేటువంటి ఆర్థిక పరిస్థితి వాళ్ళ దగ్గర ఉందా? లేదు కదా. ఎవరు గళమెత్తాలి? ఎవరు ప్రశ్నించాలి?
లేదు. సామాన్యులు వాళ్ళ యొక్క బాధలు బయట ప్రపంచానికి తెలియకూడదని చెప్పని రఘు లాంటి జర్నలిస్టు వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేయడము, డిజిటల్ మీడియా వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టడము, ఫోన్ లాక్కోవడము, పాత కేసులు ఏమన్నా అని చెక్ చేయడము, లేదు అంటే కనుక కొత్త కేసు ఒకటి పెట్టడము, ఎక్కువ మాట్లాడితే ఆ కేసుల్లో అరెస్ట్ చేసి పీటీ వారెంట్ వేసి మిగిలిన కేసుల్లో కూడా ఒక 5-6 నెలలు లోపల తిప్పడం. ఇటువంటి పనులకి ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఎన్నుకుంటున్నప్పుడు ఎటువంటి నాయకుడు మనకు అవసరమో, మన పక్షాన నిలబడి ఏ నాయకుడు ప్రశ్నిస్తాడు, గళమెత్తుతాడు, మన తరపున కొట్లాడతాడు అని ఆలోచించాలి తప్ప ఏ నాయకుడు 2,000 ఇస్తాడు 3,000 ఇస్తాడు అని చెప్పి ఆలోచించినంత కాలం కూడా ముమ్మాటికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజల పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.